అమ్మా పూర్ణిమ, నువ్వు అనవసరంగా ఆవేశపడకు. గగన్ని బయటికి తీసుకొస్తాను అని తను అంటే ఒకటి కాదమ్మా, 10 మాటలన్నా నేను పట్టించుకోను. వెళ్ళొస్తానమ్మా. సరే అన్నయ్య. ఏంటి నక్షత్ర, అసలు కేసే లేకుండా నువ్వెలా చేయగలవు? ఈ కేసు పెట్టింది మీ అమ్మ కదా. అందుకే కదా ఈ కేసు వెనక్కి తీసేసుకోవడం ఈజీ అని చెప్తున్నాను. నేను చెప్తే మా మమ్మీ నా మాట ఏది కాదందు. డాడీకి ఏమైనా జరిగినా కూడా బావని ఎవ్వరూ టచ్ చేయకుండా నేను చూసుకుంటాను. ఆ పని చేయి తల్లి. నీ ఫోటో తీసుకెళ్లి దేవుడి గూట్లో పెట్టుకుంటాను. దేవుడి గదిలో ఎందుకత్తయ్యా, బెడ్రూమ్ లో పెట్టండి. నాది బావది పెళ్లి ఫోటో. అనుకున్నాను ఊరికే నువ్వు ఇంత పెద్ద సహాయం మాకెందుకు చేస్తావా అని ముందే అనుకున్నాను. నువ్వు అత్తయ్య అంత అమాయకురాలివి కాదు కాబట్టి అనుకోవడంలో తప్పే లేదు పూరి. ఎందుకంటున్నానో ఆలోచించత్తయ్యా. ఇప్పుడు బావకొచ్చిన కష్టాన్ని చిటికెన వెళ్తూ తీసేసినంత ఈజీగా తీసేస్తాను. జస్ట్ నువ్వు బావకి నాకు పెళ్లి చేస్తానని మాటివ్వు చాలు. అది జరగని పని నక్షత్ర. కష్టాలతో మేం కాటికైనా వెళ్తాం కానీ నీలాంటి దాన్ని నా ఇంటి కోడలిగా మాత్రం తెచ్చుకోను. బయలుదేరు. అత్తయ్య, నువ్వు నా ఈగోని హర్ట్ చేస్తున్నావు. వచ్చిన అవకాశాన్ని వదులుకుంటున్నారు. బాగా ఆలోచించుకోండి. చించడానికి ఇక్కడ ఏమీ లేదు. నువ్వు ముందు బయలుదేరు. బయలుదేరుతాను పూరి, బయలుదేరుతాను. మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంటే ఇక్కడే ఉండిపోవచ్చన్న ఆశతో వచ్చాను. పొమ్మంటున్నారు కదా, పోతాను. మాట తీసుకుని పోదామని వచ్చాను కదా, మాట ఇచ్చిపోతున్నాను. మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకున్నాడా సరే సరే, లేదంటే జీవితంలో మళ్ళీ బయటికి రాలేడు, రానివ్వను. ఇది నా ప్రామిస్. నిన్ను ఆగు.